హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. మొన్నటి వరకు అంబటి రాంబాబు గారు, ఇప్పుడు పెద్ది నాని గారు దిగిపోయారు. వరుస పెట్టి ప్రెస్ మీట్లు ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. ఇంతకీ విషయానికి రండి అయ్యా, మీరు ఒప్పుకోండి అయ్యా. మీరు దాంట్లో 2019 నుంచి 24 వరకు మీ హయాంలో టీటీడీలో జరిగినటువంటి ఆ కల్తీ కుంభకోణానికి సంబంధించి జరిగిందా లేదా అనే దాన్ని ఒప్పుకోండి అయ్యా అంటే ఆయన ఏమంటున్నారు, 2014 నుంచి తీసుకురా, అప్పుడు సిబిఐ ఎంక్వైరీ అయ్యి, ఇప్పటి నుంచి అప్పటి వరకు సిబిఐ ఎంక్వైరీ అయ్యి అని అంటున్నారు. ఇప్పుడు కూడా వేసింది సిబిఐ ఎంక్వైరీయే సార్. సిట్ కూడా సిబిఐ సిట్ కలిసి ఇద్దరు కలిసి చేసినటువంటి ఒక ఇన్వెస్టిగేషన్ 600 పేజీల రిపోర్ట్ని తయారు చేసి, మీరు కల్తీ చేయటమే కాదు, నెయ్యిలో నెయ్యే లేదు, పాలు అనేటువంటి పదార్థం వాడకుండా రసాయనాలతో కూడినటువంటి కెమికల్స్ని వాడి మీరు తయారు చేశారు. కృత్రిమంగా ఒక వ్యర్థాన్ని తయారు చేసి హిందువులతో తినిపించారు. 20 కోట్ల లడ్డూలు, అనేక ప్రసాదాలు తయారు చేసి ఓన్లీ హిందువుల మీద టార్గెటెడ్గా వాళ్ళని ఆరోగ్యాలు దెబ్బతినాలి, వాళ్ళ మనోభావాలు దెబ్బతినాలి, హిందూ దేవుళ్ళ గుడి దగ్గరికి వస్తే ఇలాంటి మనకి ఏదన్నా జబ్బు వచ్చినా ఇంకొకటి వచ్చినా ఇలాంటివి వస్తాయి అనేటువంటిది ఒకటి క్రియేట్ చేయాలనే దాంట్లో మీరు చేశారు అనేటువంటిది చాలా క్లియర్గా అర్థమవుతుంది. దాన్ని ఒప్పుకుండా అయ్యా అంటే 2014 నుంచి సిబిఐ ఎంక్వైరీ అయ్యి, 2024 నుంచి మళ్ళీ సిబిఐ ఎంక్వైరీ అయ్యి, ముందు మీరు చేశారా లేదా అది ఒప్పుకుంటే మన దగ్గర అలాంటి మాత్రం రావట్లే. అయితే ఇంకొకటి నాకు అర్థం కావట్లే, అంబటి రాంబాబు గారు వెళ్ళిపోయారు. ఆయన ఏదో జైలుకి వెళ్ళి వచ్చారు. ఇంకా ఎలివేషన్స్ స్వాతంత్ర సమరయోధులాగా ఒక రేంజ్లో ఎలివేషన్స్ ఇచ్చుకుంటుంది పేటీఎం బ్యాచ్, బాగానే ఉంది. ఇప్పుడు పెద్ది నాని గారు వంతైంది. ఈయన కూడా ఏదో ఒక రకంగా మాట్లాడేసి ఈయన కూడా జైలుకి వెళ్ళి వచ్చి మళ్ళీ ఎలివేషన్స్ ఇచ్చుకోవాలనేటువంటి ప్లాన్లో భాగంగా ఇలాంటివి ఏమన్నా చేస్తున్నారేమో అయితే నాకైతే అనిపించింది. ఎందుకంటే ఇంట్లో వాళ్ళని రాజకీయంగా తీసుకొస్తే తప్ప రాజకీయం చేయనేటువంటి చేతగాని వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే వీళ్ళనేమో అని నాకు అనిపిస్తుంది. ఎంతసేపు ఇంట్లో వాళ్ళ గురించేనా, మీకు పాలసీస్ గురించి, సిద్ధాంతాల గురించి వాళ్ళు మిమ్మల్ని అడిగినటువంటి క్వశ్చన్ ఏంటి, మీరు తిరిగి రిప్లై ఇస్తున్నటువంటి రిప్లై ఏంటి చెప్పండి, ఏంటది? వాళ్ళ లడ్డూకి సంబంధించినటువంటి దాంట్లో 2019 నుంచి 24 వరకు సిట్ ఇచ్చినటువంటి రిపోర్టు పలానా పేజీలో పలానా లైన్లో ఇదిగో 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 అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు 19 నిమిషాల పాటు అసెంబ్లీలో ప్రకటన చేశారు. బయట ఎక్కడన్నా అయితే దానికి చట్టబద్ధత ఉండదు, కానీ అసెంబ్లీలో ప్రకటన చేశారు, క్లియర్గా చదివి వినిపించారు. దానికి ఒక చట్టబద్ధత ఉంటుంది. మీరు బయట ఇలా కూర్చుని ప్రెస్ మీట్లు పెట్టడం కాదు, కావాలంటే అసెంబ్లీలోకి వెళ్ళి మాట్లాడండి, కౌన్సిల్లోకి వెళ్ళి మాట్లాడండి, అంతేగాని ఇలా బయట కాదు కదా. సరే, ఏం మాట్లాడతారు? ఇంట్లో వాళ్ళు ఆడవాళ్ళు ఈ రాజకీయం ఏంది సార్? నాకు అర్థం కాదు. ఎంతసేపు ఈ ఆడవాళ్లతో రాజకీయం తప్ప ఒక మగాళ్ళ బయటకు వచ్చి సిద్ధాంతాల పరంగా కొట్లాడడం, దాని గురించి మాట్లాడడం చేత కాదా? ఏంటి అసలు ఇది? ఎందుకు ఈయన మాట్లాడుతున్నానంటే ఒకసారి ఆయన ఏం మాట్లాడారో మీకు వినిపిస్తారు, వినండి. ఆయన ఎప్పుడు గుండు కొట్టించుకోలేదు, కానీ తిరుపతిలో బంగారు లాంటి తల్లి ఆవిడ తీసుకొచ్చి గుండు కొట్టించేసాడు రాజకీయం కోసం. చెప్పండి ఇంకా. తప్పాలు మానండి, దమ్ముంటే. తప్పు అనిపించింది ఆయనకి. అక్కడ అంత గ్యాప్ ఎందుకు తీసుకున్నారంటే తప్పు అనిపించింది, దొర్లేసింది మాట. ఎస్, దొర్లింది, తప్పు అనిపించింది కాబట్టి ఇది మాట్లాడకుండా ఉండాల్సిందేమో అని ఆయన ఆలోచించుకుని అప్పుడు గ్యాప్ తీసుకుని మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఆయన మనసుకు తెలిసింది అది తప్పు అని. ఒక రష్యన్ మహిళ వేరే మతంలో పుట్టి వేరే సాంప్రదాయాలు పాటిస్తున్నటువంటి వ్యక్తి మన భారతదేశం వచ్చి ఒక హిందూ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని పెళ్లి చేసుకుని 2 పిల్లలు కన్న తర్వాత ఒక పిల్లోడు సింగపూర్లో సమ్మర్ క్యాంప్లో ఒక ఫైర్ యాక్సిడెంట్లో ప్రాణాలు కాపాడుకున్నటువంటి వ్యక్తి, అయ్యా వెంకటేశ్వర స్వామి మా హస్బెండ్ కావచ్చు, ఇక్కడ ఇండియన్స్ అందరూ కూడా చాలా కలియుగ వెంకటేశ్వర స్వామి కలియుగ దేవుడిగా భావిస్తుంటారు, అలా ఆ చంటి బిడ్డని కాపాడు తండ్రి అని చెప్పి ఆ టైంలో ఆవిడికి మనసులో అనిపించింది. ఇంత ఇలా చెప్తున్నారు గొప్ప అని చెప్పి, నువ్వు దయచేసి నా బిడ్డని కాపాడితే నా తలలీనాలు నీకు సమర్పిస్తాను అని చెప్పి మొక్కుకున్నారు. మొక్కుకుంటే ఆ పిల్లోడు నిజంగా ఏ దేవుడు కాపాడాడో పక్కన పెట్టండి, కానీ ఆ మొక్కుకున్న మొక్కుకి ఆ పిల్లోడు ప్రాణాలతో బయటకు వచ్చాడు. మార్క్ శంకర్ పవన్ వచ్చి ఆ మొక్కుకున్న మొక్కుని వెంటనే అలసత్వం చేయకుండా అక్కడికి వెళ్ళి మొక్కు తీర్చుకోవటమే కాకుండా ఒక రష్యన్ మహిళ ఉండి ఒక క్రిస్టియానిటీ సాంప్రదాయంలో పుట్టి పెరిగి
ఈరోజు ఒక హిందూ దేవుణ్ణి నమ్ముకుని వాళ్ళ అబ్బాయిని కాపాడాడు అనేటువంటి ఒక నమ్మకంతో హిందూ సాంప్రదాయాల్ని పాటిస్తూ అలా వెళ్ళి తలనీలాలు సమర్పించడం అనేది చాలా గొప్ప విషయం. పవన్ కళ్యాణ్ గారు మీకు ఒకటి అర్థం కాదు, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు గుండు చేపించుకోలేదు, ఎప్పుడు గుండు చేపించలేదంటే మొక్కుకుంటే చేపిస్తారు సార్. ఊరికి నేను వెళ్ళి తిరుమల వెళ్ళిన వాళ్ళందరూ గుండు చేపించుకోరు. ఆడవాళ్లతో గుండు చేయించుకోకూడదని మళ్ళీ మీరే చెప్తున్నారు. ఆడవాళ్ళు గుండు చేయించుకోకూడదని శాస్త్రాల్లో రాసుందేమో, కానీ వాళ్ళు మొక్కుకున్న మొక్కుకి వాళ్ళకి వెంకటేశ్వర స్వామికి మనం మొక్కుకున్నాం, ఫలానా దేవుడికి నేను మొక్కుకున్నాను, ఇది చెయ్యొచ్చా లేదా అనేది పక్కన పెడితే అలా ఇవ్వటం తప్పని కూడా ఎవరు చెప్పలా. అలా ఇవ్వకూడదు అని చెప్పారే తప్ప ఇస్తే తప్పని మాత్రం ఎవరు చెప్పలేదు. అది మీరు తెలుసుకోవాలి. అరాకొరా మిడిమిడి జ్ఞానంతో మీరు ఏది పడితే అది మాట్లాడితే అది కరెక్ట్ కాదు. అర్థమైందా? ఈవెన్ మా అమ్మగారే ఉన్నారు, నాకు ఒకప్పుడు హెల్త్ బాగోకపోతే చిన్న తిరుపతి వెంకటేశ్వర స్వామికి వెళ్ళి ఆమె తలనీలాలు మొత్తం సమర్పించి వచ్చారు. తప్పేంటి? నా మీద ఉండేటువంటి ఇష్టంతో ఆ దేవుణ్ణి ఒక మొక్కు కోరుకున్నారు, అది నెరవేరింది, వెళ్ళి తీర్చుకున్నారు. అది ఒక భక్తితో కూడినటువంటి ఒక భావోద్వేగమైనటువంటి ఒక భక్తిని చూపించారు అక్కడ. దాని గురించి కూడా మీరు రాజకీయం చేస్తున్నారంటే అసలు ఇదేమి రాజకీయం, ఇదేం మాటలు, అసలు ఎంత చెత్త రాజకీయాలకి ఇలా దిగజారిపోవాల్సినటువంటి పరిస్థితి ఉందా? వేరే మతస్థురాలు వచ్చి డిక్లరేషన్ ఫామ్ మీద సైన్ చేసి, వాళ్ళ కూతురుతో కూడా సైన్ చేసి, అన్నదానం చేసి, వాళ్ళ అబ్బాయి పేరు మీద ఎంతో మందికి ఆకలి తీర్చినటువంటి ఆ సమయాన్ని కూడా మీరు ఎలా రాజకీయంగా వాడుకుంటున్నారంటే పవన్ కళ్యాణ్ గారు వాడుకున్నారన్నారు కదా. పవన్ కళ్యాణ్ గారు వాడుకుంది ఎప్పుడండి? ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత కాదా? వాళ్ళ అబ్బాయికి యాక్సిడెంట్ జరిగిన తర్వాత కాదా? రాజకీయం చేయాలి అనుకుంటే మరి ఎలక్షన్స్కి ముందే ఇలాంటిది ఏదైనా చేయొచ్చు కదా, దాన్ని కూడా వాడుకోవచ్చు కదా. ఎందుకని వాడుకోలేదు అంటే రాజకీయాల గురించి, భక్తి గురించి అనేది సపరేట్ దాని గురించి తెలిసినటువంటి వ్యక్తిగా మీకులాగా ఎప్పుడు చేయలే. పిల్లలు సభలో కార్లని మారుస్తూ ఆడవాళ్ళని కార్లతో పోల్చినటువంటి వ్యక్తులకి సంబంధించినటువంటి భావజాలం తాలూకా వ్యక్తులు మీరు. రాజకీయాలు కరెక్ట్గా మీరు ఆలోచించుకుంటే ఎన్నికల ప్రచార సభల్లోనే ఏం చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, అసలు ఎందుకు ఇంత దిగజారిపోయి మాట్లాడాల్సిన అవసరం ఉంది చెప్పండి. నాకు కన్నా రజనీ గారు రీసెంట్గా కంప్లీట్గా చేంజ్ అయిపోయారు. జనసేన పార్టీ నుంచి కంప్లీట్గా వైఎస్ఆర్సీపీకి వెళ్ళిపోయారు అనుకున్నటువంటి ఈ టైంలో నేను కూడా కొన్ని వీడియోస్ చేశాను ఆవిడ మీద. కానీ నాకు నిన్నైతే ఒక వీడియో చాలా బాగా అనిపించింది. ఆవిడ మాట్లాడింది, పెన్ని నాని గారు మాట్లాడినటువంటి మాటలకి ఆవిడ ఒక సమాధానం చెప్పింది. ఒకసారి ఒక డిబేట్ లో చూడండి. తప్పండి, దానికి రాజకీయ లబ్ధి అనేది పిచ్చి మాట. అది అసలు అలా గుండ్లు కొట్టించుకుంటే రాజకీయ లబ్ధి ఉంటదంటే ప్రతి ఎమ్మెల్యే కూడా వాళ్ళ ఆవిడకి గుండ్లు కొట్టించి ఎలక్షన్ ప్రచారానికి తిప్పేస్తారండి. ఇది పిచ్చి మాట. ఆ రోజు ప్రాణాంతకమైన పరిస్థితి నుంచి పక్క బిడ్డ చనిపోయి అతను ఆ బిడ్డ మాత్రం బ్రతికుండి ఏ ఇబ్బంది లేకుండా ఆవిడ ఆ దేశం నుంచి ఇక్కడికి వచ్చి ఆవిడ సింగిల్ గా వెళ్ళారు, సార్తో కూడా వెళ్ళాల, సింగిల్ గా వెళ్ళారు, గుండు చేపించుకున్నారు, అందరికి భోజనాలు లబ్ధి గుండు కొట్టించుకుంటే వచ్చింది అనేది పిచ్చి మాట. జాగ్రత్త గారు ఇది చాలా క్లియర్ గా ఆవిడ చెప్పింది. నాకైతే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని అనిపించాలి ఆవిడని. ఎందుకంటే ఇక్కడ మాత్రం మిగతా విషయాల గురించి పక్కన పెడితే ఇక్కడ మాత్రం ఆవిడ చాలా బాగా చెప్పింది. ఒక తల్లిగా మాట్లాడిందేమో అనిపించింది, ఒక మహిళగా మాట్లాడిందేమో అనిపించింది. ఎందుకంటే దీన్ని కూడా రాజకీయం చేయటమేనా? మిగతా ఆవిడ కంప్లీట్గా వెళ్ళిపోయిందా లేదా ఇవన్నీ పక్కన పెట్టండి. ఇక్కడ మాత్రం చాలా ఆవిడని అభిషేక్ చేయాల్సింది 100%. మీరేదో ఇప్పుడు వైఎస్ఆర్సీపీలు మొత్తం ఛానల్స్ అన్ని కూడా జాకిలు పెట్టి లేపేస్తున్నారు కదా ఆవిడని, ఆవిడకి ఒక ఎలివేషన్స్ ఇస్తున్నారు కదా. ఆవిడ కూడా తిడుతుంది సార్ మిమ్మల్ని, ఇది కరెక్ట్ కాదన్నా అని చెప్తుంది, వినండి. అంబటి రాంబాబు గారు కూడా మొన్న పొగిడారు ఆవిడ్ని. మీ వాళ్ళందరూ గుర్తిస్తున్నారు ఇప్పుడు ఆవిడ్ని. శ్యామల గారిని అందరినీ కూడా పక్కకు తోసేసి ఆవిడని తీసుకొచ్చి ముందు లైన్లో పెట్టి ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు, లైవ్ డిబేట్ల మీద డిబేట్లు, ఛానల్స్లో ఇంటర్వ్యూస్ ఒక రేంజ్లో ఇస్తున్నారు. ఆవిడ చెప్తుంది, ఆవిడ మాట అయినా వినండి, సిగ్గు తెచ్చుకోండి కొంచెం. ఇలాంటి రాజకీయాలు వద్దన్నా అని చెప్పి ఆవిడ కూడా చెప్తుంది ఒక చెల్లిగా. ఆ తల్లి చెప్పిన మాట అని కూడా మీరు వినకపోతే మిమ్మల్ని ఎవడు బాగు చేస్తాడు చెప్పండి? ఇంట్లో ఆడవాళ్ళతో ఎందుకయ్యా మీకు? ఇంట్లో వాళ్ళ గురించి అసలు మీకు మాట్లాడకపోతే మీకు రాజకీయం చేయడం చేత కాదా లేదా ఆలోచించుకోండి.